ఈరోజు గన్నేరుపల్లి కాలనీలో గడప గడపకు సంక్షేమ పథకాలు వచ్చినాయి. దానిపైన మేము అట్లే కూడా ఓట్లు అడగడం కూడా జరుగుతుంది. దీంట్లో సంక్షేమ పథకాలు మాకు అన్నీ బాగా అందినాయి. జగనన్నకు మా ఆశీస్సులు ఉంటాయని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో వలసలు ఎక్కడన్నా కానీ ప్రభుత్వం పైనో లోకల్ లీడర్ పైనో అసంతృప్తి ఉండి వలసలు జరుగుతుంటాయి సహజంగా. ఇక్కడ సంతలో పశువులు కొన్నట్టు కొంటారు. ఈరోజు చాలామందిని ప్రలోభాలకు గురిపెట్టి 5 లక్షలు 10 లక్షలని సవాల్ వేస్తారు. అంటే ఎంత నీచమైన రాజకీయానికి దిగజారిందో తాడిపత్రి ప్రాంతంలో నేను ఇంతవరకు చూడలే. ఏంటంటే నేను 2000లో మండల ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పటి నుండి ఇంతవరకు పరోక్షంగా కూడా రాజకీయాలు చేసినా కానీ ఎప్పుడు కూడా ఎవరన్నా కానీ నాయకుని మీద అసంతృప్తో ప్రభుత్వం మీద అసంతృప్తి ఉండిపోయే వాళ్ళని చూసినా కానీ ఇట్లా ఒక మనిషిని పశువుగా కొనడం అనేది తాడిపత్రిలోనే చూస్తాం. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం స్థిరంగా ఒక పార్టీలో ఉండకోకుండా ప్రతిసారి కూడా సంచలమైన మనస్తత్వాలతో తిరుగుతూనే ఉంటారు. ప్రజలు కూడా తాడిపత్రిలో గమనిస్తాను. నేను ప్రజలు గడప గడప పోయినప్పుడు కూడా చాలామంది ఆ వీధిలోకి వస్తే, అమ్మ మీ కౌన్సిలర్ పోయినాడు, మీరు ఈసారి మాకు సాయం చేయండి అంటే, ఏమన్నా అతను ఏమన్నా ప్రజల కోసం పోయినాడా లేకపోతే ఇంటి కోసం పోయినాడు, వాళ్ళు కొన్నారు ఇతను పోయినాడు అని చెప్తారు. అంటే ప్రజల్లో కూడా ఎంత చులకన భావంగా ఉందో ఒకసారి అందరూ గమనించాల్సిన పరిస్థితి కూడా ఉంది. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పేద ప్రజల్లో సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ అందుతారు. మేము కూడా మా కార్యకర్తలు నాయకులు ముందు నుండి ఉండేవాళ్ళు ప్రతిష్టంగా ఉన్నారు. వాళ్ళను పట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం. వాళ్ళు కూడా ప్రతి డోర్ టు డోర్ తిరిగి కూడా చెప్పడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో అయితే వాళ్ళు పోయినప్పుడు ప్రజలను అడుగుతుంటే వాళ్ళు ఇచ్చే సమాధానం ఇదే. ఎప్పుడూ లేదన్నా జేసీ వాళ్ళు ఓటు అడిగిన పరిస్థితి కూడా తాడిపత్రిలో ఎప్పుడూ లేదు. ఎవరో ఆ వార్డులోనో ఆ గ్రామంలో ఉండే వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు కొనేది మొదలు పెట్టారు డబ్బు ఉందని. అయినా మేము జగనన్న పక్షాన మీ పక్షాన నిలిచి మీకు ఓట్లు వేస్తాము. మేము సంక్షేమ పథకాలు తీసుకుంటున్నాము. కనీసం ఆ కృతజ్ఞత మాకుంది. కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఈ సంచలనమైన మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు లేదు. ఇంకోసారి మోసపోకండి అని మాకు సలహాలు ఇచ్చే పరిస్థితి కూడా తాడిపత్రిలో ఓటర్లు ఉన్నారు. అందువల్ల ఎవరు కూడా ఇక్కడ మాకున్నటువంటి కార్యకర్తల నాయకులు కానీ మనోధైర్యం కోల్పోయే దానికోసమే వీళ్ళు ఇవన్నీ చేస్తారు. ఎవరు ఎంతమంది పోయినా కూడా వాళ్ళు స్వార్థ రాజకీయాల కోసం పోతారు తప్ప ఏదో జేసీ కుటుంబాన్ని ఉద్ధరిస్తామని మటుకు కాదు. ఎలక్షన్లు అయిపోయినాక వీళ్ళు పరిస్థితి ఏడుంటుందో ఒకసారి అక్కడి నుండి ఇక్కడ వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళకు బాగా తెలుసు. కేవలం బ్లాక్మెయిల్ రాజకీయాలు. ఈరోజు నేను అరాజకీయాలు ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు అడ్డుపడినందుకే చాలామంది వలసలు కూడా పోతాండేది కాదు. నేను ఎంతసేపు ఉన్నా కూడా మా కార్యకర్తల నాయకులను పక్క చూసుకుంటూ ప్రజలకు ఎలాంటి హాని కలుగకుండా చూసుకుంటూ పోతున్నాను కాబట్టి ఈరోజు ప్రజలు నా ఎప్పుడు ఉండాలని కూడా నేను గర్వంగా చెప్తాను. ఒక తాడిపత్రిలో ఉన్నటువంటి నాయకుడు స్క్రాప్ దొంగ. మా దగ్గర ఉండే స్క్రాప్ను అతను కొనకపోతాడు అంతే. మా దగ్గర ఒరిజినల్ వైఎస్ఆర్సీపీ ఒరిజినల్ జగనన్న సైనికులు మాత్రం అతను కొనలేడు. వాళ్ళ విశ్వాసాన్ని కూడా తీసుకోలేడు. మాకుండేదంతా కూడా మా కార్యకర్తలు మా నాయకులే మాకు మనోబలం. అందరూ చాలా మటుకు నేను గెలిచిన తర్వాతనే మా పార్టీలో ఎక్కొచ్చినారు. మా పార్టీలో మా కార్యకర్తలు ఏమైనా ఇబ్బంది పడినారేమో నాకు తెలియదు. కానీ వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు మటుకు ఆర్థికంగా బలపడే ఇక్కడ నుండి పోయినారు.